దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నానికి రాబోతుంది. సుమారు $17 బిలియన్ పెట్టుబడితో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతుంది. డేటా సెంటర్ క్లస్టర్కు 1.08 లక్షల కోట్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు 51,300 పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా ఓకే చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో విశాఖ వేదికగా అనేక ఐటీ కంపెనీలు విశాఖకు రానున్నాయని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో అనేక కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందబోతుందని టీడీపీ నేతల మొహమ్మద్ నజీర్ అంటున్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ శ్రేణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని అంటున్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నజీర్తో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అతి పెద్దదైన డేటా సెంటర్ రిలయన్స్ డేటా సెంటర్ విశాఖగా రాబోతుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి సమావేశం కూడా జరుగుతుంది. అతి త్వరలోనే విశాఖ వేదికగా కూడా ఈ రిలయన్స్ డేటా సెంటర్ అయితే ప్రారంభమవడానికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖ క్యూ కొడుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నజీర్ గారు ఉన్నారు. సో ఆయన మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ సంబంధించి శంకుస్థాపన కూడా అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ దేశంలో అతి పెద్దది. సో విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. దీని ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏది లేదండి, రాష్ట్ర ప్రజలు కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకోవాలంటే, ఒక సమర్థమైన పాలన ఉంటే పెట్టుబడిదారులు క్యూ కడతారు. గత 2019-24 మధ్యలో చూసాం, ఏ పెట్టుబడులు రాలా. ముఖ్యంగా నేను ఉత్తరాంధ్ర గురించే మాట్లాడతా. మా విశాఖపట్నంలో కూడా ఏ పెట్టుబడులు రాలా. ఎంతసేపటికి వాడిని బెదిరించడం, వాడిని కొట్టడం, వాళ్ళు బెదిరించి భూములు లాక్కుంటాం, సంపాదించుకుంటూ ఇలాంటి పనులే చేశారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల. మా ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలు అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఐటీ శాఖ విద్యాశాఖకి మంత్రి నారా లోకేష్ గారు అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ఎలా చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న యువతకి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, ఈ ప్రాంతం ఉన్న యువత తన జీవితం బతకడం కోసం వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు కుటుంబాలను వదిలేసి వెళ్ళకుండా కుటుంబంతో ఉండి ఇక్కడే జీవనం సాగించే విధంగా వీళ్ళకి ఏం చేయాలంటే అవకాశాలు కావాలి. అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడుల ద్వారా వస్తాయి. పెట్టుబడులు ఎలా వస్తాయి? సమర్థమైన పాలన ద్వారా వస్తాయి. సమర్థమైన పాలన అంటే ఏంటి? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి. ఆయన వచ్చిన తర్వాత గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. రిలయన్స్ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ. ఆర్సెలర్ మెటల్ వాళ్ళ ఫీల్డ్లో అతిపెద్ద కంపెనీలు. వాళ్ళు దేశ ప్రధానమంత్రులతో, దేశ రాష్ట్రపతులతో ఎవరితో భయపడరు వాళ్ళు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల వాళ్ళ ఆస్తి విలువలు. వాళ్ళు వేసేది పెట్టుబడులు పెడతారు, మంచి వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి. దాని ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది. వాళ్ళకి భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. అది నారా చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చిన తర్వాత గూగుల్ వచ్చింది. 136,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనిలోని రాబోయే 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ అయింది. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి నేను ఇప్పుడు చెప్పను, మీరే చూస్తారు. కానీ రెండోది రిలయన్స్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం నమ్ముకున్నారు. కాబట్టే మాకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పెడదాం అనుకుంటున్నారు. దేనికంటే సింగిల్ విండో పాలసీ. గతంలో జగన్ ప్రభుత్వంలో ఏ పర్మిషన్లు కావాలన్నా నెలల తరబడి లంచాలు తీసుకొని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మా నినాదం. కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏ విధంగా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చొని 15 రోజుల్లో 10 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు క్లియరెన్స్లు చేపించి పనులు చేస్తారు. అలా చేస్తే పెట్టుబడి పెడతారు. ఎవడన్నా చిన్న వ్యక్తికి అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. ఒక బిల్డింగ్ ప్లాన్ సరిగ్గా మేము అవ్వకపోతే 200 గజాలు ఇల్లు కట్టుకుంటానికి మీకు 10 ఏళ్ళు పట్టింది. అదే మీకు సరిగ్గా ప్లాన్లు కరెక్ట్ టైంకి ఇచ్చేసి మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్లాన్ ప్రకారం, రూల్ ప్రకారం మీరు కట్టండి అంటే 6 నెలలు కట్టేసి మీరు గృహప్రవేశంకి వెళ్ళిపోతారు. అది ప్రభుత్వం ఫెసిలిటీ చేసే విధానం. అది చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ గూగుల్ అయిపోయింది, ఆర్సెలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇప్పుడు రిలయన్స్, టీసీఎస్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది, అలాగే సౌత్ కోస్ట్ రైల్వేస్,
భోగాపురం ఎయిర్పోర్టు, అటు పక్క చూస్తే పోలవరం, అమరావతి, అలాగే రాయలసీమలో ఇలా నేను పేపర్లు చూసా. ఇన్ఫీల్డ్ సామాన్యది కాదు, 2 వీలర్స్లో ప్రపంచంలో దానికి బ్రాండ్ ఉంది. 2800 కోట్లతో తిరుపతి దగ్గర పెట్టుబడి పెట్టబోతుంది. అలా తర్వాత ఏసీల్లో కెరియర్ ఏసీ అని ఉండిద్ది, అది వరల్డ్ క్లాస్ ఏసీ. అది వాళ్ళు పూర్తిగా విడి భాగాలు తయారు చేసే మొత్తం సిస్టమ్ని, మొత్తం ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టబోతున్నారు, అది కూడా రాయలసీమలో. ఇన్ని అభివృద్ధులు జరుగుతుంటే కొన్ని పనికిరాని వాళ్ళు ఏదో టీవీల ముందర ఏదో చెప్పాలని చెత్త మాటలు చెప్తున్నారు. వాళ్ళని చూడవాకండి, వాళ్ళు టీవీలో కనపడిన ఆఫ్ చేసేయండి, టైం వేస్ట్ మీ అందరికీ. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు వేసిన దాంట్లోనే వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, గూగుల్ అదానీ డేటా సెంటర్ మేము తీసుకెళ్తుంది, మేము ప్రతిపాదన పంపించింది, మేము శంకుస్థాపన చేసింది, దాని పేరు మార్చాలు చేసాం అంటున్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వర కూడా అదానీ మొత్తం విశాఖపట్నం ఎత్తుకోపోయే అవకాశం ఉంది, స్టీల్ ప్లాంట్ మీద కన్నేసి చెప్పి విశాఖ వేదికని మాట్లాడారు. దీని మీద ఏం చెప్తారు? ఏమండి, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అదానీ కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు గూగుల్ కానీ, ఆర్సెల్ మెటల్ కానీ, గత ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులకి వాళ్ళు అడగొచ్చు, ప్రతిపాదనలు పెట్టచ్చు. వాళ్ళు రాలా, వీళ్ళు దొంగలు కాబట్టి, 420లు కాబట్టి, అందుకే వాళ్ళు పట్టించుకోవాలా. ఎప్పుడు ప్రభుత్వం మారిందో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం, నారా లోకేష్ గారి ఆలోచన ప్రకారం పెట్టుబడి సబ్మిట్లు పెట్టి ప్రజల్ని, ప్రభుత్వాన్ని అందరికి అర్థమయ్యేలాగా పిలిచి, అరే నానా మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి, మీకు ఏం కావాలనేది ప్రభుత్వం చేయాల్సింది. అది వీళ్ళు పొద్దున్న లేస్తే లంచాలు, నీకు 10 ఎకరాలు ఇస్తే నాకు ఎన్ని కోట్లు ఇస్తావు, 100 ఎకరాలు ఇస్తే ఎన్ని కోట్లు ఇస్తావు, 1000 ఎకరాలు ఇస్తే దాంట్లో మాకు ఎంత షేర్ ఇస్తావు అని అడిగే వాళ్ళ దొంగల దగ్గర ఎవరు వస్తారు? అది వాస్తవాలు. వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు వాళ్ళని అడగొచ్చు, కానీ అడిగినంత మాత్రం పని అవ్వలేదే. ఇప్పుడు అవుతుంది పని. ఎప్పుడన్నా సినిమా మొదలవుతేనే, సినిమా చూస్తేనే సినిమా చూసినట్టు. సినిమా మొదలెట్టి షూటింగ్ మొత్తం తీయాలిగా, సినిమా తెచ్చి థియేటర్లు వేయాలిగా, థియేటర్లు ప్రేక్షకులు చూడాలిగా. ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు, థియేటర్లో సినిమా పడుతుంది. జగన్ టైంలో నో సినిమా, అంతా కరప్షనే. అందుకే ప్రజలు ఆ దళిద్ర పార్టీకి ఒక ఓటు కూడా ఇవ్వకండి. మొత్తానికి ఏదైతే రానున్న కాలంలో ఉత్తరాంధ్ర ప్రథమంగా అనేక ఐటీ కంపెనీలకి బాధ్యతగా ఉండబోతుంది. మరోవైపు వికేంద్రీకరణే అభివృద్ధికి ఒక చిహ్నంగా చూస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ వైపు ఆకర్షితులై పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్న ఆ ప్రజా ఆదరణ కావచ్చు, ఆయన పైన ఒక నమ్మకంతో పూర్తి స్థాయిలో అనేక కంపెనీలు కూడా ఏపీలో క్యూ కడతామని, ఖచ్చితంగా రానున్న కాలంలో మరింత అభివృద్ధి దిశగా ఏపీ ఉండబోతుందని చెప్పి కూడా ఏపీ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నజీర్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.